పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈ రోజు మొత్తం కూడా చాలా గ్రాండ్గా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలు కూడా జరగబోతుంది. అయితే మనం ప్రస్తుతం విమల్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ఏం రత్నం గారు ఉన్నారు. సార్, ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్గా జరగబోతుంది కదా, పవన్ ఫ్యాన్స్కి ఈ రోజు పెద్ద పండగ అనిపిస్తుంది. అద్దేతులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గదు, చాలా గ్రాండ్గా ఉంటుంది. ట్రైలర్ చూశాక ఇంకా అతి ఉత్సాహం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న క్లిప్పులు ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. వామ్మో, అసలు ఏంటి ఇంత గ్రాండ్ ఏరియా ఉందనేసి. అవును, ఎందుకంటే ఇప్పుడు వచ్చాక మధ్యాహ్నం ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఎన్ని థియేటర్లో ట్రైలర్ లాంచ్? 87 థియేటర్స్. మిగతా అదర్ స్టేట్స్ అదర్ స్టేట్లు ఓన్లీ తెలుగే చేస్తున్నాం, కర్ణాటకలో చేస్తున్నాం, తమిళనాడులో ఒకే థియేటర్ అడిగారు ఫ్యాన్స్ చేస్తున్నాం. మిగతా తమిళ్, హిందీ, మలయాళం అవన్నీ లేట్గా రిలీజ్ అవుతాయి థియేటర్కి వెళ్ళి. ట్రైలర్ ఇప్పటికే దాని రన్ టైం కూడా ఉంది, 3 నిమిషాలు ఉంది అనేసి చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. అవును, డెఫినెట్గా ఒక 2 times 3 times మళ్ళీ సోషల్ మీడియాలో కూడా చూస్తారు. ఇప్పుడు ఈవెంట్కి యూనిట్ ఎవరెవరు రాబోతున్నారు? ఈవెంట్కి డైరెక్టర్, ప్రొడ్యూసర్, మా హీరోయిన్, ప్రెస్, అంతే, ఎక్కువ మంది లేదు. నిన్ననే పవన్ గారు ట్రైలర్ చూసి చాలా ఎక్సైట్ అయ్యి చాలా సూపర్ ఉందనేసి. ఇది ఆయన అంత ఎక్సైట్ అయ్యారంటే ఫ్యాన్స్ ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా. అవును, ఖచ్చితంగా. ఆయన చూసి షాక్ అయ్యారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రేంజ్లో ఉందని. 7 times చూశారు. ఏంటి సార్ 7 times చూశారు. సో ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయబోతున్నారు ఏంటి? దానికి త్వరగా అనౌన్స్ చేస్తాం. దానికి పవన్ గారికి ఇట్లా. అవును, అసలు ఎందుకంటే మెగా ఫ్యాన్స్తో పాటు ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఎక్సైట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా. మొన్నటిదాకా ఎప్పుడు అనుకున్నది, కానీ డేట్ అయితే ఎప్పుడు ఫిక్స్ అయిందో ఆ రోజే బ్లాక్ బస్టర్ అని కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. అవునుగా, మాకు టెక్నికల్గా గ్రాఫిక్స్ హ్యూజ్ ఫిల్మ్ కాబట్టి లేట్ అయింది. మేము యాక్చువల్గా డేట్ వేసింది 2 సార్లు 3 సార్లే, కానీ మీడియాలో చాలాసార్లు 10 సార్లు 15 సార్లు అని రాశారు. కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం, గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇక పార్ట్ 2 సంబంధించి ఎప్పుడు అనుకుంటున్నారు మళ్ళీ? అది లేదు, ఈ సినిమా హిట్ అయిన తర్వాతే దాని గురించి. ఓకే సార్, ఇదే మనం చూడొచ్చు విమల్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్, పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా హంగామా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ గారికి సంబంధించేసినటువంటి ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి చెప్పండి. చెప్పండి, ఒక ప్రొడ్యూసర్గా మీకు ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? ప్రొడ్యూసర్గా ఇది నా మొదటి సినిమా, కానీ అక్కడ కోలాహలం చూస్తున్నా మొత్తం కూడా పవన్ ఫ్యాన్స్ టపాసులు. యాక్చువల్లీ దీపావళికి ఇంకా టైం ఉంది, కానీ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే ఈ సినిమా ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మనం ఏదైతే మన సంస్కృతిని, ధర్మాన్ని మర్చిపోకుండా గుర్తు చేసేటటువంటి సినిమా అవుతుంది. ఇది కళ్యాణ్ గారు చెప్తున్నట్టు సనాతన ధర్మానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది ఈ సినిమా. ఇప్పటి వరకు మనం సినిమాల్లో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం చూస్తాము. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఒక సందేశం కూడా ఈ సినిమాలో తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు.